హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు అయితే మరొక మంచి సూపర్ డూపర్ డిష్తోనైతే మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. పచ్చి రొయ్యల కూర. ఆల్రెడీ ఎండు రొయ్యల కూర ఇంతకుముందు మన ఛానల్లో చూశారు కదా వీడియో. సో ఇప్పుడైతే పచ్చి రొయ్యల కూర ఎలా చేయాలో చూపించబోతున్నాను. అందులోకి మట్టి పాత్రలో చేయబోతున్నాను. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో కర్రీ వండిన తర్వాత చూసేద్దాం. సో ప్రాసెస్లోకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా ముందుగానైతే పచ్చి రొయ్యలు తీసుకున్నాను, ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. అందులోకి నిమ్మరసం అలాగే సాల్ట్ వేసేసి బాగా వాష్ చేసుకోవాలి. ఒక 5-6 సార్లు వాష్ చేసుకుంటే కానీ క్లీన్ అవ్వదు. ఎందుకంటే అందులో కొంచెం ఇసుక అలాంటిది ఉంటుంది కదా. సో షాప్లోనే మా వారు తీసుకొచ్చేటప్పుడు అందులో నుంచి నరము అవన్నీ తీపించుకొచ్చారనమాట. సో అందుకే ఇంకా అవన్నీ తీసిన తర్వాత ఇలా ఉన్నాయి. సో ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా నేను కూడా ఒక 5-6 టైమ్స్ చాలా బాగా వాష్ చేశాను. సో వాష్ చేసిన తర్వాత అయితే ఇంత బాగా ఉన్నాయి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక్కడనైతే నేను ఆనియన్ అలాగే టొమాటోస్ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. మీడియం సైజు ఆనియన్ ఒక 2, అలాగే మీడియం సైజ్ టొమాటో ఒక 4 తీసుకున్నాను అనమాట. ఇంకా మట్టి పాత్రను అయితే చాలా బాగా శుభ్రం చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోవడమే. ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని ఇంకా బౌల్ వేడైన తర్వాత ఆయిల్ వేసేసుకున్నాను. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మామూలుగా వేసుకునే పోపు దినుసులు ఉంటాయి కదా, ఆవాలు జీలకర్ర వేసుకున్నాను అనమాట. ఇందులోకి బగారా ఐటమ్స్ అవన్నీ వేయాల్సిన పని లేదు ఫ్రెండ్స్. రొయ్యలకు దానిలోకి అవసరం లేదు. కాకపోతే మీరు వేసుకుంటే లవంగం వేసుకోవచ్చు, నేను అది కూడా స్కిప్ చేశాను. సో జీలకర్ర అలాగే ఆవాలు బాగా ఫ్రై అయిపోయాయి. ఇంకెప్పుడైతే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ఉన్నాయి కదా, ఇవి మొత్తం కూడా వేసేసుకోవాలి. సో మొత్తం బౌల్లోకి వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు. ఫ్రెండ్స్, మీలో ఎంతమంది నేను చేసే ప్రాసెస్ ఎగ్జాక్ట్గా ఫాలో అవుతారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, చూద్దాము. సో నాలాగా ఎవరెవరు చేస్తారో చూద్దాము. ఇప్పుడైతే ఆనియన్ చక్కగా మగ్గాయి, చూసారు కదా, చాలా బాగా ఫ్రై అయిపోయాయి గోల్డెన్ కలర్కి వచ్చేలాగా. అలాగే ఆయిల్ కూడా పైకి తేరిపోయింది. మట్టి పాత్రలో చేస్తే ఒక బెనిఫిట్ ఏంటంటే ఆయిల్ కూడా ఎక్కువ లాగదండి బౌల్ అనేది. సో చాలా బాగుంటుంది, చాలా మంచిది కూడా హెల్త్కి. ఇంక ఇప్పుడైతే పసుపు వేసుకొని కలుపుకున్నాను. సో అలాగే టొమాటో వేసుకున్నాను. ముందుగానైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయను, ఎందుకంటే అడుగంటుకుంటుంది తొందరగా. కాబట్టి ఇంకా టొమాటోస్ అన్నీ మగ్గిన తర్వాత వేసేసుకోవాలి. ఇంక ఇప్పుడు మూత తీసి చూస్తే టొమాటో కూడా చాలా బాగా ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. చూస్తారా, ఉడుకుతుంటే ఆ సౌండ్ భలే ఉంటుంది. మట్టి కుండ అంటే ఎంతైనా మట్టి కుండనే. సో వేరే వాటిలో మనం నార్మల్గా స్టీల్ కానీ అల్యూమినియం బౌల్స్లో వండితే ఇలాంటి సౌండ్స్ రాదు, ఇలాంటి టేస్ట్ స్మెల్ కూడా రాదు. సో ఇప్పుడైతే కారం వేసుకున్నాను. కారం వేసుకున్న తర్వాత ఇంకొంచెం సాల్ట్ పడితే వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను రొయ్యలు వేసుకున్నాను. ఈ మధ్యలో మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఫ్రై చేసుకోవచ్చు ఫ్రెండ్స్, కానీ నేనైతే మర్చిపోయాను. అందుకని ఇంకా రొయ్యలు వేసుకున్న తర్వాత గుర్తుకొచ్చి అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. బట్ పర్లేదు, ఎప్పుడు వేసుకున్నా పర్లేదు. కాకపోతే అన్నీ ఫ్రై అయిన తర్వాత వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. సో అందుకని ఇంకా రొయ్యలు కూడా బాగా చూసారు కదా, బాగా ఫ్రై అయిపోయాయి. ఇంక ఇప్పుడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త వేసేసుకొని ఒక 2 మినిట్స్ అలాగా అటు ఇటు దొర్లించుకుంటే అది ఫ్రై అయిపోతుంది పచ్చివాసన పోయేలాగా. సో తర్వాతనైతే ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఇంక ఉడకబెట్టేసుకోవడమే అనమాట. చక్కగా మూత పెట్టేసుకొని మీడియం మంట మీద ఉడకబెట్టేసేయాలి. చూసారా, ఇప్పుడు మూత తీసి చూస్తే చక్కగా ఉడికిపోయిందండి. సో గుమ్మ స్మెల్ వస్తుంది మూత తీయగానే. సో తింటే ఇంకెలా ఉంటుందో ఇంక ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడైతే నేను మంట ఆఫ్ చేశాను. మంట ఆఫ్ చేసిన తర్వాత కూడా చూసారా బౌల్లో ఎలా ఉడుకుతుందో. మట్టి పాత్రలో ఉన్న అద్భుతమే అది. సో చాలాసేపు వేడిగా ఉంచుతుంది అనమాట. ఇంక ఇప్పుడైతే ఇందులోకి ధనియాల పౌడర్ అలాగే పచ్చి ధనియాల పౌడర్ అలాగే గరం మసాలా వేసేసుకున్నాను. నాన్ వెజ్ కదా, అవి లేకపోతే అస్సలు రుచి రాదు కదా, అలాగే నీచు వాసన కూడా రాకుండా ఉంటుంది. సో అందుకే కాస్త ఎక్కువే వేసాను అనమాట. ఇంతేనండి, రుచిగా గుమగుమలాడే
రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈరోజు నేను చపాతీతో ట్రై చేయబోతున్నాను. సో రెగ్యులర్గా మనం రైస్లోకి కానీ, బగారా రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ సో చాలా టేస్టీగా ఉంటుంది. ఎందులోకైనా తినొచ్చు. నేనైతే ఈరోజు చపాతీ చేశాను. సో చపాతీలోకి తిని చూస్తున్నాను ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా నేను తిన్న తర్వాత పాపకి కూడా ఇదే కర్రీ పెడతానమాట. సో ఇదే డిష్తో తనకి కూడా పెడతాను. ఇది 3rd or 4th టైం అనుకుంటా. పాపకి కూడా 1 year నుంచి అన్ని నాన్ వెజెస్ కూడా అలవాటు చేశాను ఫ్రెండ్స్. రైస్లోకి కొంచెం మెత్తగా వండుతూ సో ముక్కలు కూడా కొంచెం అరిగే విధంగా చిన్న చిన్న పీసెస్గా చేస్తూ తినిపిస్తే సరిపోతుంది. సో అన్నీ పెట్టొచ్చు అనమాట మన పిల్లలకి అరుగుదలను బట్టి. సో చాలా బాగా అరుగుతుంది అంటే కనుక ప్రతి ఒక్కటి కూడా పెట్టొచ్చు ఇంకా మనం తినేవి. సో చపాతీతోనైతే చాలా బాగా టేస్ట్ ఉంది. ఇంకా పాపకి కూడా చపాతీ చపాతీ అంటూ ఉంటే ఇంకా తనకి ఇస్తూ నేను తింటున్నాను. సో చిన్నపిల్లలతో అంతే కదా రాద్దంతా అసలు తిననివ్వరు, ఒక పట్టున ఉండలేరు అనమాట. ఫ్రెండ్స్ ఇంకా మన వీడియోస్ చూస్తున్నారు కానీ కామెంట్స్ అయితే చేయట్లేరు. సో మీరు చేసే కామెంట్ వల్ల నాకు వీడియోస్ ఎలా ఉంటున్నాయి, అలాగే ఇంకేమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా అనేది అర్థమవుతుంది కదా. సో చూస్తున్నారు కానీ ఒక్క లైక్ చేసి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా యూజ్ అవుతుంది నాకు. అలాగే మన ఛానల్లో ఫుడ్ వ్లాగ్స్తో పాటు డైలీ వ్లాగ్స్ ఆల్ మిక్స్ కంబైన్ పెడుతున్నాను కదా. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా నచ్చుతుంది కదా అనేసి. సో అంటే నా వేకి ఎవి సెట్ అవుతున్నాయా అంటే డైలీ వ్లాగ్స్ సెట్ అవుతున్నాయా, అలాగే ఫుడ్ వ్లాగ్స్ సెట్ అవుతున్నాయా అనేసి కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఏది ఎక్కువగా కంటిన్యూ చేయొచ్చు అనేది నాకు ఒక ఐడియా వస్తుంది కదా. సో దానికోసం అయితే అడుగుతున్నాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా క్లిక్ చేయండి. సో దాని ద్వారా ఏంటంటే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ నేను వ్లాగ్ అప్లోడ్ చేయగానే మీకు ఒక నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది మన ఛానల్లో వ్లాగ్ అప్లోడ్ అయినట్లు. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి ప్రతి వీడియోకి కూడా. సో ఎలా ఉందో రెసిపీ అనేది కూడా ఈ రెసిపీ కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట మీరు ఇచ్చే కామెంట్కి. ఇంక ఇప్పుడు ఇక్కడైతే పాపకి కలుపుతున్నాను, ఇంకా పెట్టేసేయడమే. సో ఇంతేనండి, చాలా టేస్టీగా అదిరిపోయే రొయ్యల కర్రీ అయితే ఈ ప్రాసెస్ అయితే ఇదే. మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేసేసి పెట్టండి, మీ పిల్లలకి కానీ పెద్దవాళ్ళు కూడా చక్కగా తినేస్తారు. ఇంకా మా పాపనైతే చాలా ఎంజాయ్ చేస్తూ తినేస్తుంది. అండ్ ఇవి ఏంటంటే సీ ఫుడ్ కాబట్టి సో కళ్ళకి కానీ చాలా మంచిది హెల్త్కి. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మా పాప కూడా మీకు బాయ్ చెప్పే సమయం వచ్చేసింది, ఇంకా బాయ్ చెప్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోని అయితే ఎండ్ వరకు చూసినందుకు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.